హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్రేజీ మీనాస్ ఛానల్. ఈరోజు ఈజీగా క్విక్గా అంటే చిటికెలో అలా అటుకుల ఉప్మా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. అటుకుల ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, తాలింపు గింజలు, కరివేపాకు, పసుపు, ఇంకా ఉప్పు. తయారీ విధానం చూసేద్దామా. ముందుగా అటుకులని వాష్ చేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే అటుకులు పూర్తిగా కొంతమంది నానపెడతారు, కానీ నేను ఇక్కడ నానపెట్టట్లేదు. అటుకుల్ని చక్కగా వాటర్లో కలుపుతూ ఉండగా మనకు అటుకులు ఎంతవరకు మెత్తబడాలి అనేది మనకు తెలిసిపోతుంది. ఆ విధంగా నేను అటుకుల్ని కడిగి ఉంచుకుంటాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు వేసేసాను. పోపు గింజల్లో నేను జీలకర్ర తీసుకోవట్లేదు, ఓన్లీ ఆవాలు ఇంకా శనగపప్పు. మనం ఉప్మా తాలింపులో కానీ ఇలాంటి వెరైటీ డిషెస్ ట్రై చేసేటప్పుడు ఎక్కువ గింజలు వేసినట్లయితే చాలామంది చిన్నపిల్లలు ఇష్టపడరు, దాన్ని వేరి పారేస్తారు, తీసేస్తారు, తినరు సరిగ్గా. కాబట్టి చాలా కొద్దిగా వాడాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసేసాను, వాటిని కాసేపు వేయించుకోవాలి. అటుకుల ఉప్మాకి చాలా బ్రౌనిష్ కలర్లో మంచిగా వేగాలి. ఎందుకంటే అవి పచ్చి పచ్చిగా ఉంటే మనకు ఆనియన్స్ తినబుద్ధి అవ్వదు. సో కొంచెం మంచిగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు ముందుగా పోపు గింజలతో పాటు యాడ్ చేయొచ్చు, కాకపోతే వాటి రియల్ ఫ్లేవర్ అనేది మనం మిస్ అవుతాము. త్వరగా మాడిపోవడం, బాగా వేగిపోవడం జరుగుతుంది. అలా గ్రీనిష్గా కనిపిస్తుంటే మన డిష్కి చాలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇంట్లో ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, మనం వేయించాక బాగా వేగిపోతుంది కదా, పసుపు ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసాక తాలింపు బాగా వేగిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ అటుకుల ఉప్మాలో చిన్న టిప్ అది. చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేసి కాసేపు పక్కకు ఉంచాను ఆ తాలింపుని. ఇప్పుడు మనం అటుకుల్ని నానబెట్టట్లేదు, జస్ట్ ఇలా కడుగుతూ ఉండంగానే మనకు ఆ కన్సిస్టెన్సీ అవి మినిమం చాలా కొద్దిగా మెత్తగా అవ్వాలి. మరీ మెత్తగా పిండిలాగా అవుతే ఉప్మా కూడా పిండిలాగా ఉంటుంది. పొడి పొడిగా రావాలంటే ఈ విధంగా వాటర్ ఫ్లోలోనే మనం అటుకుల్ని కడుగుతూ కాసేపు అలా కడిగితే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. చూడండి, అలా వాటర్ ఫ్లోలో నేను కడుగుతున్నాను అటుకుల్ని. ఈ విధంగా ఎప్పుడు అటుకులు వాడినా కూడా మనం ఇలాగా పొడి పొడిగా వాడుకోవాలనుకుంటే మరి నానపెట్టిన అవసరం లేదు. ఈ విధంగా వాటర్ ఫ్లోలో కడుక్కుంటే సరిపోతుంది. ఈ టిప్ని మీరు కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. చాలామందికి యూజ్ అవుతుంది. చాలామంది నానబెట్టేసి మెత్తగా అయిపోతుంది అనుకుంటుంటారు. చూడండి ఎలా పొడి పొడిగా ఉందో. చూసారా? ఓకే, మనం ఇప్పుడు నానబెట్టిన అటుకుల్ని కడిగి పెట్టుకున్నటువంటి అటుకుల్ని దీంట్లో వేసుకుందాం. వేసుకుని ఆ తాలింపు అంతా అటుకులకి కలిసేటట్టు కలుపుకుందాం. మనం స్టవ్ పై తాలింపు పెట్టుకొని కూడా అటుకుల్ని సిద్ధం చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. క్విక్గా అయిపోతుంది. మనకు ఒక్కోసారి ఆనియన్స్ కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోతే కనుక మనం జస్ట్ తాలింపు గింజలు వేసుకునైనా కూడా చేసుకున్న టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కాసేపు సిమ్లో పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఎందుకంటే అటుకులు పచ్చిగా ఉంటాయి కదా, మనం జస్ట్ కడిగి వేసేసాం. వాటిని కాస్త వేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చల్లగా అలాగే కలిపి తినేసామనుకోండి చల్లగా ఉంటుంది. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ హాట్గా ఉంటే హ్యాపీగా, మనకు హెల్దీ కూడా. హాట్ డిషెస్ ఎప్పటికైనా హెల్దీనే. చల్లగా తినడం వల్ల ఆరోగ్యం కూడా పాడవుతుంది. చూసారా, హాట్గా బాగా వేడైపోయింది అటుకుల ఉప్మాని. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కామెంట్స్ ఏవైనా సజెషన్స్ ఉంటే మా మెయిల్ ఐడికి తప్పకుండా మీరు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.